ఢిల్లీతో పాటు బీహారు, బెంగాలు, మహారాష్ట్రలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించిన శక్తుల్ని అక్కడ లాఠీ చార్జీలు చేశారు. దాన్ని ఏదో కాంట్రవర్సీ చేసి ప్రస్తుతం కథ నడిపే ప్రయత్నం చేస్తున్నారు. అది నడుస్తోంది. రెండో పక్కన మహారాష్ట్రలో నాందేడ్ రూరల్ పోలీసులు ఒక ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్నారన్నటువంటి సమాచారంతో వెతికితే రామ్దాస్ నగర్లో ఓ సంచలనాత్మకమైనటువంటి అంశాలు బయటపడ్డాయి. వజీరాబాద్ ఏరియాలో 4796 వెపన్స్ దొరికినాయి. ఇందులో భారీ కత్తులు, డాగర్లు అంటే చిన్న కత్తులు, అలాగే బుల్లి కత్తులు ఇట్లా పొడవడానికి పనికొచ్చేటటువంటి దొరికినాయి. లక్షల రూపాయలు విలువైనటువంటివి. అంటే ఇప్పుడు నిన్న అక్కడ నిహంగా సిక్కులు వాడారు చూడండి, అట్లాంటి కత్తులు అవన్నీ ఉన్నాయన్నమాట. పోనీ ఇదేమైనా వ్యాపారస్తులది అంటే కానే కాదు. పోనీ ఏదైనా వ్యాపారుల గోడౌన్ అంటే కానే కాదు. ఎవరిది అన్నది చెప్పట్లేదు. ప్రస్తుతం ఆ ఇంటి వాళ్ళని పట్టుకెళ్ళి విచారిస్తున్నారు.